వాడిక లేవడు. నువ్వేనే రాయ్ దాన్ని ఇంటికి ఈడ్చుకురండి రా. నేను రాత్రికి డిసైడ్ అయ్యా. రేయ్ రేయ్ పట్టుకోండిరా. మరి ఈ విషయాన్ని మీ ఇంట్లో చెప్పలేదా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? ఊరుకోమ్మా ఊరుకో. ఇప్పుడు ఏమైంది? మేమంతా ఉన్నాం కదా, చెప్పు. మాది విజయవాడ. మా డాడీ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసేవారు. అమ్మ, అన్నయ్య, నేను డాడీతో చాలా ఆనందంగా రోజులు గడిపేవాళ్ళం. మాతో పాటు మా ఆంటీ, అంకుల్, వాళ్ళ పిల్లలు కూడా ఉండేవాళ్ళు. అనుకోకుండా ఒకరోజు మా ఆంటీకి మా అంకుల్కి గొడవ జరగడం వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. అంకుల్ దగ్గర అను, ఆంటీ దగ్గర స్వాతి ఉండేవాళ్ళు. అను, నేను ఒకే హాస్టల్లో చదువుకునేవాళ్ళం. ఫంక్షన్కి రమ్మని ఒకరోజు ఇంటి దగ్గర నుంచి ఫోన్ రాగానే నేను వెళ్ళాను. వనజ, వనజ. అబ్బా వస్తున్నానండి. అవును, ఈరోజు ఆఫీస్ లేదన్నారుగా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవు పెట్టి ఆఫీసు పనులు తప్పకున్నా ఇంటి పనులు తప్పవుగా. బ్యాంక్ వెళ్ళొస్తాను, బ్యాగు తీసరా. ఇప్పుడే ఎందుకండి, సాయంత్రం వెళ్ళొచ్చుగా. ఇప్పుడు ఏమైనా ప్రోగ్రాం ఉందా? ఆ ఒక్కటే తక్కువ. ఛాన్స్ దొరికితే చాలు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికే కాదు, బ్యాంక్ వెళ్ళొస్తా, బ్యాగు తీసరా. సరేనండి. వనజ, ఇదిగోనండి బ్యాగు. సరే నేను వెళ్ళొస్తాను. నా గురించి ఏమన్నా ఫోన్ చేస్తే పేరు అడిగి తెలుసుకో. సరేనండి. వనజ, ఫోన్ అంటే గుర్తొచ్చింది. సుబ్బారావు లేడు? అదేనే మీ మామయ్య. వాళ్ళ రెండో అమ్మాయికి ఈరోజు నిశ్చితార్థమట. మనందరినీ రమ్మని మరీ ఫోర్స్ చేస్తున్నాడు. వెళ్దామండి. ఒకవేళ మీ మామయ్య ఫోన్ చేస్తే నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి. వనజ, నేను త్వరగా వచ్చేస్తా. మా సంగతి సరే, మీరు త్వరగా వచ్చేయండి. సరే, ఓ పంచి, మీరంతా బయలుదేరి వెళ్ళండి. నేను బ్యాంకు పని చూసుకొని అట్నుంచి అట్టే వచ్చేస్తాను. సరేనా? సరేనండి. ఏం పర్లేదు, ఎవరు లేరు ఇంట్లో అంటుంటే. ఏమైంది? అదే డాడీ, మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళదా? నా సంగతి సరే, నువ్వేంటి కాలేజీకి వెళ్లకుండా? డాడీ, అది నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చాను డాడీ. ఎవరు అమ్మాయి? డాడీ, తను నా క్లాస్మేట్. నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. కొంచెం డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకుందామని నేనే రమ్మన్నాను డాడీ. నమస్తే అంకుల్. సరే, లోపలికి వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. వెళ్ళిపోయాడు, ఇక నో ప్రాబ్లం. కమాన్. డాడీ వెళ్ళిపోయారు, మరి మమ్మీ? మమ్మీయా? మమ్మీ ఈజ్ డమ్మీ. కమాన్. యునో, మా మమ్మీకి పూజలు పునస్కారాలు తప్ప ఏం తెలియదు. ఏంటి? అయినా డాడీనే డమ్మీ చేసిన వాడిని మమ్మీని చేయలేనా? కమాన్ యార్, లెట్స్ గో. వెనక మీ మమ్మీ ఉన్నారు. మమ్మీ అంటే నేను ఎంతవరకు చెప్పింది మా మమ్మీ గురించి అనుకున్నావా? కాదు, కానే కాదు, మా డాడీ వాళ్ళ మమ్మీ గురించి. స్వాతి, నీకు విషయం తెలుసా?
మా అమ్మ ఒక దేవత. ఆ దేవుడే దిగి వచ్చి, ఒరే వంశీ, నీకు అమ్మ కావాలా బిల్గేట్ ఆస్తి కావాలా అని అడిగితే ఆలోచిస్తాను. అంత గొప్పది మా అమ్మ. అదా పరిచయం చేస్తాను. మమ్మీ, తన నా క్లాస్మేట్, పేరు స్వాతి. నోట్స్ రాసుకోవడానికి వచ్చా మమ్మీ. నమస్తే ఆంటీ. సరే, లోపలికి వెళ్ళండి. ఒరే రాములు, ఆమెగారండి. పక్కింటికి వెళ్ళొస్తాను. అబ్బాయి వాళ్ళు వచ్చారు. దగ్గరుండి ఏం కావాలో చూసుకో, సరేనా? ఇల్లు జాగ్రత్త. అట్టగానండి. మీరెక్కడే ఉన్నారు? చక్రి అనేవాడు ఆనుని రోజు ఏడిపిస్తుండేవాడు. ఒకరోజు అంకుల్ చూసి చక్రిని అంకుల్ కొట్టాడు. అది చక్రి కక్షగా పెట్టుకుని హలో హలో భయ్యా, ఎవరు మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నా. నువ్వు ఫోన్ పెట్టేయి, పెద్దతో మాట్లాడతా నేను. మీరు వచ్చిన తర్వాతే వాడంతా చూడాలి. సరే సరే అన్నా, మన చక్రిని ఎవరో కొట్టారంట, ఒకసారి వెళ్ళొస్తా. సరే సరే, వాడు ఎవడైనా సరే మ్యాటర్ ఫినిష్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకేనన్నా? దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 2365 సికింద్రాబాద్ నుండి చెన్నై వెళ్ళు చార్మినార్ ఎక్స్ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి. చచ్చ ఏం కిచెనో ఏం లోకమో, అవసరానికి ఒక్కటే కనిపించావదు. అవతలేమో దానికి టైం అయిపోతుంది. ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టానో ఏంటో. అయ్యో,
స్వాతి, టిఫిన్ రెడీ అమ్మా. వస్తున్నా. స్వాతి, ఇంకెంతసేపే? అబ్బా వస్తున్నాను మమ్మీ. స్వాతి, వస్తున్నావా? రెడీ అవడానికి నీకు ఎంత టైం పడుతుందే? ఒక పూట సరిపోతుందా? సారీ మా, మార్నింగ్ నిద్ర లేచేసరికి లేట్ అయింది. స్వాతి, ఏంటమ్మా రాత్రి లేట్ ఎందుకైంది? రాత్రి లేట్ ఏం కాలేదమ్మా, త్వరగానే వచ్చేసానుగా. నిజం చెప్పు. అది కాదమ్మా, రాత్రి ఏది కాదే? గత 3 రోజులుగా ఇదే పరిస్థితి. రాను రాను అసలు నీకు టైం సెన్స్ లేకుండా పోతుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మీ నాన్నగారు లేకపోయినా నిన్ను ఎంతో క్రమశిక్షణగా పెంచుతున్నానని ఫీల్ అయ్యేదాన్ని. అది కాదమ్మా, రాత్రి కానీ నీ ప్రవర్తన చూస్తుంటే అది నిజం కాదేమోననిపిస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఒక పక్కనేమో పరీక్షలు. సరే సరే, త్వరగా తినేసి బయలుదేరు, టైం అవుతుంది. కాలేజ్ నుండి ఈ రోజైనా త్వరగా వచ్చేస్తే ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి, సరేనా? సరే మమ్మీ, బాయ్. చక్రి 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 భయ్యా, ఎవర్రా నీ కొట్టింది? వాడి పేరు గిరి. గిరియా 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 గిరియా. ఎక్కడుంటాడ్రా? నాకు తెలీదు భయ్యా, ఎక్కడుంటాడు. నీకు తెలీదా? భయ్యా ఒకవేళ సరే సరే, నాతో రండి చెప్తా. ఫంక్షన్ కి మన ఫ్యామిలీ అంతా వెళ్ళాం గానీ అక్కడికి అను ఒక్కడితే రాలేకపోయిందండి. అబ్బా సర్లేవి, తనకు ఎగ్జామ్స్ అని కదా ఉండిపోయింది. ఒరే, నెమ్మదిగా వెళ్ళమని చెప్పారా? ఎందుకురా అంత కంగారు? రే నెమ్మదిగా వెళ్ళినానా? ఇంకాపురా బాబు. హలో, ఎక్కడున్నారా? మేమంతా హైవే రోడ్డు మీద ఉన్నామన్నా. వాళ్ళంతా గండిపేట చెరువు వైపు వస్తున్నారు, టైం చూసుకొని లేపియండి. అలాగేనన్నా. అన్నా, నేను జగన్ మాట్లాడుతున్నా. చెప్పరా. 5 నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారన్నా. ఏంటది? వాడి ఫ్యామిలీనే లేపడానికి ప్లాన్ చేసామన్నా. సరే సరే, ఎవరికి మీ మీద అనుమానం రాకుండా చేయండి. ఒకరోజు అనుకి నేను జరిగిందంతా చెప్పేశాను. అది తెలిసి అను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. చక్రి ఏడిపిస్తున్న హింస భరించలేక ఒకరోజు చక్రిని చంపాలని అను ఎంతో ప్రయత్నించింది, కానీ అది మిస్ అయింది. హలో అను, నేను స్వప్నం మాట్లాడుతున్నానే. నువ్వు అర్జెంట్గా మన హాస్టల్కి వెళ్ళు. ఆ రోజు ఫంక్షన్ నుండి తిరిగి నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. అమ్మ, నాన్న, అన్నయ్య ఇంటికి వెళ్తూ ఉండగా లారీ యాక్సిడెంట్లో చనిపోయారు. ఊరుకోమ్మా, ఊరుకో, మేమంతా లేము. యాడో
అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అది ఓకే. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చాని, రిబ్బరు పోగులు రిబ్బరు పోగులు రిబ్బరు పువ్వులు తెచ్చాని. అమ్మని అబ్బని అద్దరి బొమ్మని అద్దరి నీ దరికొచ్చాని. నువ్వంటే పాడి పాడే, నువ్వంటే పాడి పాడి చస్తా. నువ్వంటే పాడి